ఓం నమో వెంకటేశాయ. భూవిన్యస్తపాదముద్రా భాలీలాస్తమో భద్రా. గోవింద గోవింద. భయాద్విముక్తిర్భవతా పరిక్తి భగే విషక్తిర్భసితేన చాక్తి భవేతు భక్తిర్భవతాత్వభక్తి భవేద్విరక్తిర్భవదీయసక్తి అని రాసలీలామిష దాసహేలాకృత భాసజాలావలి వాసకాలోత్సవుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం పునః ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీగణేశ ప్రార్థనా. బీజాపూరకరాబ్జాయ బీజభూతాయ సంసృతే బీజాక్షరగకారాయ శ్రీగణేశాయ తే నమః. శ్రీగురుప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాసప్రార్థనా. మాసేవితపదాబ్జాయ మారకోట్యతిశాయినే మాధవే మాసి పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణాతికలగీతవరేణ పుష్టం వ్యాసప్రసూతశుకకోకిలశబ్దఘుష్టం గోపీసమూహపరిగీతరవేణజుష్టం గీతాలయం విశతభాగవతం ప్రకృష్టం. శ్రీ గురుభ్యో నమః. గోపికలందరూ మమ్మురంగా శ్రీకృష్ణుడిని వెతుకుతున్నారు. వెతకటం అంటే ఏంటంటే కనిపించిన ప్రతి వస్తువుని అడగటమే. నువ్వు శ్రీకృష్ణుడిని చూసావా, నువ్వు శ్రీకృష్ణుడిని చూసావా అని అడగటమే. ఏ వస్తువు నుంచి సమాధానం వస్తుందా లేదా చూసుకోవటం లేదు. ఈ వస్తువుని అడగటం పైకి వెళ్ళిపోవడం, అడగటం పైకి వెళ్ళిపోవడం. ఆ అడగటంలో ఏదో కారణాన్ని పెట్టుకుని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఏదో కారణం పెట్టుకుని ఆ కారణం ప్రకారం నడుచుకుంటూ ఉండటం, ఇలా అడుగుతున్నారు. అలా అడగటంలోనే కచ్చిత్ తులసి కళ్యాణి గోవింద చరణప్రియే సహత్వాలికులైర్బిభ్రత్ దృష్టస్థేతి ప్రియోచ్యుత అని తులసి మొక్కను కూడా అడిగారు. అప్పటికి అశ్వత్థాది దేవతా వృక్షాలైనాయి. అలాగే పూలిచ్చే చెట్లని అడగటం అయిపోయింది. తులసి మొక్కను కూడా అడిగేశారు. తులసి మొక్కను కూడా అడిగిన తర్వాత వీటన్నిటి మీద కలిపి ఒక అభిప్రాయం ఏర్పడింది వీళ్ళకి. ఏమని? ఇవేవి వంగే మొక్కలు కావు, వంగే చెట్లు కావు. మేము కాబట్టి గొప్ప దేవతా వృక్షాలము, మేము కాబట్టి పెద్ద పెద్ద పూలను ఇస్తున్నాము, నేను కాబట్టి ఆ గోవిందుడికి అత్యంతం ప్రియురాలని అనే ఉద్దేశంతోనే ఉన్నాయి ఇవన్నీను. లేదా ఉన్నారు వీళ్ళందరూ వంగేవాళ్ళు కారు. కాస్త మనం ఇలా వంచితే వంగేవాళ్ళు కారు, గట్టిగా స్థిరంగా ఉండేవాళ్ళు, తలబిరుసు ఉన్నవాళ్ళు వీళ్ళని అడిగితే లాభం లేదు. కాస్తంత మనం వంచితే వంగే, అల్లుకుపోయే సన్నగా ఉండే తీగలను అడగటం మంచిది అనే అభిప్రాయం వచ్చింది. ఆ అభిప్రాయం ప్రకారం పైన మాలత్యదర్శి వః కచ్చిత్ మల్లికే జాతి యూథికే ప్రీతిం వో జనయన్యాతః కరస్పర్శేన మాధవ అని తీగలను అడిగారు. ముందుగా మాలతి అంటే జాజుల్లో ఒక రకమైన జాజిట. ఇది మనకి జాజుల్లో చాలా రకాలు ఉన్నాయి కదా, సెంటు జాజి, సన్న జాజి, విరజాజి అని. అందులో ఒక జాజి ఇది, సెంటు జాజి అనో ఏదో పెట్టుకున్నాము. ఈ మాలతీ తీగని అడిగారు. మాలతి అదర్శి వః కచ్చిత్ మాధవ, నీకేమైనా మాధవుడు కనిపించాడా? మల్లికే, ఓ మల్లె పువ్వా, మల్లెతీగ, నీకేమైనా మాధవుడు కనిపించాడా? జాతి, ఓ జాజితీగ, నీకేమైనా మాధవుడు కనిపించాడా? యూథికే, గుత్తులుగా పూలు పూసేటువంటి ఓ తీగ,
నీకేమైనా మాధవుడు కనిపించాడా? అదర్శిక్ వః కచ్చిత్ మాధవ. మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నామంటే మీరు తీగలు కాస్త వంగుతారు అనే అభిప్రాయం ఒకటి ఉంది. దానితో పాటు ప్రీతిం వో జనయన్యాతః కరస్పర్శేన మాధవ. మీ మొహాలు చూస్తేనే తెలుస్తోంది అందంతో మిసమిసలాడిపోతున్నారు మీరు. చాలా ఆనందం కలిగితేనే ఇలా నవ్వుతూ ఉంటారు మీరు. కాబట్టి మీకు ఆనందం కలిగింది, ఆ ఆనందం ఆ శ్రీకరస్పర్శతోనే కలిగి ఉండాలి. ప్రీతిం వో జనయన్యాతః, మీకు సంతోషాన్ని కలిగిస్తూ ఇటువైపు నుంచి వెళ్ళాడు. కరస్పర్శేణ మిమ్మల్ని అందరినీ తాకుతూ వెళ్ళాడు ఆయన. మీ మొహాలు చూస్తేనే తెలిసిపోతోంది, మీ మొహంలో ఉండే ఆనందం చూస్తేనే తెలిసిపోతోంది. కాబట్టి ఆ మాధవుడు మిమ్మల్ని ముట్టుకున్నాడు కాబట్టి, మీ మీదుగా వెళ్ళాడు కాబట్టి, ఎటు వెళ్ళాడో తప్పనిసరిగా చెప్పండి. చూశాము చూడలేదు అని చెప్పకుండా ఊరుకోకండి, చెప్పండి. మీరు ఖచ్చితంగా చూశారు, చూడటమే కాదు ఆయన కరస్పర్శను కూడా అనుభవించారు కాబట్టి చెప్పండి అని అడిగారు. మాలత్యదర్శి వః కచ్చిత్ మల్లికే జాతి యూథికే ప్రీతిం వో జనయన్యాతః కరస్పర్శేణ మాధవ అని. మాధవ ఆయన లక్ష్మీదేవికి చాలా ప్రియుడు. లక్ష్మీదేవి అంటే ఇష్టమున్నవాడు. లక్ష్మీదేవి ఆయనకి ప్రియురాలు, ఆయనేమో లక్ష్మీదేవికి ప్రియుడు. వాళ్ళిద్దరూ కలిసి కుమ్మక్కవుతారు. ఆ మాధవుడు ఖచ్చితంగా ముందు మాలతి దగ్గరికి వచ్చి ఉండాలి. ఎందుకు మాలతి దగ్గరికి వచ్చి ఉండాలి అంటే మాయాహ రతి యస్యాసా మాలతి అని మాలతి అనే శబ్దానికి వ్యుత్పత్తి. లక్ష్మీదేవికి ప్రీతిని కలిగించే పువ్వు అనే అర్థంలో మాలతి అనే పదం ఉంది. కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతిని కలిగించే పువ్వు దగ్గరికి లక్ష్మీదేవిని ప్రియురాలుగా భావించే ఆ మాధవుడు ఖచ్చితంగా వచ్చి తీరాలి అని ముందు అనుకున్నారు. అందుకని ముందుగా మాలతి దగ్గరికి వెళ్ళారు. మాలతి దగ్గరికి వెళ్ళారు, చూశారు, దాని వాసన పీల్చారు, బాగానే ఉంది అనుకున్నారు, సరి అయిన చోటకే వచ్చామనుకున్నారు. కానీ ఈ లోపల మల్లెపూల వాసన గుప్పుమని కొట్టింది. మల్లెపూల వాసన గుబాళించేసేసరికి అవునవును ఇది మల్లికా కదా. మల్లిక అంటే మల్లహ అంటే సర్వపుష్పాతిశాయీ గంధ అస్యామస్తి ఇది మల్లిక అని కదా మల్లికా శబ్ద వ్యుత్పత్తి. ఈ మల్లెపూల వాసన మిగతా పూల వాసన కంటే గొప్పగా ఉంటుంది. ఎన్ని పూలు తీసుకొచ్చినా సరే మల్లెపూల వాసన ఒకంత ఎక్కువ కనిపిస్తూనే ఉంటుంది, మనకి తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి పక్కన మాలతి ఉన్నా లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వే అయినా ఇంత గుబాళించే పువ్వును వదిలిపెట్టాడు ఆయన. ఖచ్చితంగా మల్లెపూ దగ్గరికి వచ్చి ఉంటాడు అని మల్లికే అని మల్లెపూ దగ్గరికి వెళ్ళారు. మల్లెపూ దగ్గరికి వెళ్ళారు, దాని వాసన చూశారు. అవును ఇది మాధవుడికి ఇష్టమైన వాసనే, మాధవుడికి ఏంటి అందరికీ గొప్పగా గుప్పుమని గుబాళించే వాసనే అని అనుకున్నారు. అనుకుని ఒక్కసారి పక్కకి తిరిగి చూస్తే జాజి తీగ కనిపించింది. జాజి పూలేమో గట్టిగా పూసి ఉన్నాయి దానికి. అమ్మో జాజి, దీని పేరు జాతి, జాతమాత్రస్య ఇష్ట. అసలు పుట్టిన ప్రతివాడు జాజి పువ్వుని ఇష్టపడకుండా ఉండడు. జాజి పువ్వుని ఇష్టపడనివాడు ఈ భూమి మీద పుట్టలేదు అని అనుకున్నారు. జాజి పువ్వు మీద ఇష్టం లేనివాడు భూమి మీద పుడితే వాడు పుట్టనట్టే అని కూడా అనుకోవచ్చు. జాజి పువ్వు అంటే నచ్చకపోతే వాడిని జనాభా లిస్టులోంచి తీసేసేయచ్చు, లెక్కలేదనుకోవచ్చు. లేదా అలాంటి వాళ్ళందరినీ సపరేట్గా ఓ లిస్టులో ఉంచుకోవచ్చు. అంతే తప్ప జాజి పువ్వు నచ్చకుండా మాత్రం ఉండకూడదు. కాబట్టి అందరికీ ఇష్టమైన పువ్వు అంటే ఆ పరమాత్మకు కూడా ఇష్టమే కదా. కాబట్టి జాజి పువ్వు దగ్గరికి వెళ్ళాలి అని జాజి పువ్వు దగ్గరికి వెళ్ళారు. దాన్ని అడిగారు. ఈయన సామాన్యుడేం కాడు. ఒక్కొక్క పువ్వు దగ్గరికి వచ్చి, ఒక్కొక్క తీగ దగ్గరికి వచ్చి ఒక్కొక్క పువ్వు కోసే రకం కాదు. ఎక్కడైనా గుత్తులుగా పూస్తే గుత్తులు ఒకేసారి పువ్వు కోసేస్తే ఎక్కువ లాభం కదా అని అనుకునేవాడు ఆయన, తెలివైనవాడు. కాబట్టి ఈ యూథికా దగ్గరికి వెళ్ళి ఉంటాడు. గుత్తులుగా పూలు పూసేటువంటి, వాసన వచ్చే పూలు పూసేటువంటి తీగ దగ్గరికే వెళ్ళి ఉంటాడు అని అనుకుని జాజి పువ్వు దగ్గర నుంచి కూడా, జాజి తీగ దగ్గర నుంచి కూడా ఆ యూథిక దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి దాన్ని కూడా అడిగారు. మాలత్యదర్శి వః కచ్చిత్ మల్లికే జాతి యూథికే అని అడిగారు. అడిగిన తర్వాత గుర్తొచ్చింది వాళ్ళకి, ఏంటి ఈయనేమో మాధవుడు, ఈయన మాధవుడు అనేవాడు లక్ష్మీదేవి అంటే ప్రియంగా ఉండేవాడు, ఖచ్చితంగా లక్ష్మీదేవి దగ్గరికే వెళ్ళి ఉంటాడు. మనల్ని కాదని లక్ష్మీదేవి దగ్గరికే వెళ్ళి ఉంటాడు. లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళేటప్పుడు, ప్రియురాల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళాడు కదా, ఈ పూలే కోసుకుపోయి ఉంటాడు. మాలతి పువ్వును కోసుంటాడు, మల్లికను కోసుంటాడు, అలాగే జాజి పూలను కోసుంటాడు,
కోసి ఉండటం మాత్రమే కాకుండా యూత్కి మాత్రం ఖచ్చితంగా కోసి ఉంటాడు. ఒక్కొక్క పువ్వు కోస్తే ఆయనకే విసుగు పుట్టేస్తుంది, తొందరగా అవ్వట్లేదు పని అని, తొందరగా వెళ్ళాలనే హడావిడిలో ఉంటాడు కదా. అందుకని గుత్తులు గుత్తులుగా ఉండేటువంటి ఈ పూలను కూడా కోసి ఉంటాడు. కోశాడు ఖచ్చితంగాను, కోసి ఉంటాడు కాదు, కోశాడు కూడా కాదు, ఆయన కోసిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఆనవాళ్ళు కోసిన పూలు ఆయన కోసుకెళ్ళిపోయాడు. ఆయన కోస్తున్నప్పుడు ఆయన చేతి స్పర్శ మిగతా పూలకి తగిలింది కదా, ఆ పూలన్నీ నిగనిగలాడుతూ మిసమిసలాడుతూ అందంగా నవనవలాడుతూ ఉన్నాయి అని అనుకున్నారు. అనుకుని ప్రీతింవో జనయన్ యాత కరస్పర్శేణ మాధవ అని వాటిని బెదిరించారు. ఖచ్చితంగా మీకు ఆ శ్రీకర స్పర్శ కలిగింది, ఆయన చేతి స్పర్శ మీకు కలిగింది, ప్రీతింవో జనయన్, అందువల్లే మీరు ఇలాగా నవనవలాడుతున్నారు. కాబట్టి మీరు అబద్ధం చెప్పొద్దు, చెప్పకుండా ఉండొద్దు. ఇటువైపు నుంచి వెళ్ళాడు, మీరు చూశారు, ఆయన చేతి స్పర్శ మీకు తగిలింది, అందులోనూ ఆయన మమ్మల్ని కాదని లక్ష్మీదేవి దగ్గరికి మీ పూలనే కోసుకెళ్ళాడు, మీరు మాత్రం ఖచ్చితంగా మాకు నిజం చెప్పవలసిందే అని అన్నారు. చాలా తెలివిగానే అంటున్నారు, కానీ తెలివిగా ఎవరితో అనాలో తెలియక అంటున్నారు. మాలత్యదర్శి వః కచ్చిత్ మల్లికే జాతి యూథికే ప్రీతిం వో జనయన్ యాత కరస్పర్శేన మాధవ అని. ఇంకా కూడా చాలా ఉన్నాయి. మాధవ అంటే వసంతుడు అని అర్థం. వసంత ఋతువు కూడా మాధవ అని పేరుంది. ఆ మాధవుడు వసంత ఋతువు పుష్పప్రియుడు అని పేరు. వసంతే పుష్ప సమయ అని కదా, పూలు బాగా పూచే సమయం వసంత ఋతువు. ఆ మాధవుడు ఎలాగైతే పుష్పప్రియుడో ఈ మాధవుడు కూడా పుష్పప్రియుడే. కాబట్టి పుష్పాల దగ్గరికి వచ్చిన తర్వాత, అందులోనూ వంగి ఉండే తీగల దగ్గరికి వచ్చిన తర్వాత పూలు కోసుకోకుండా ఉండడు. అందులోనూ లక్ష్మీదేవికి ఒట్టి చేతులతో ఆవిడ దగ్గరికి వెళ్ళడు, పూలు కోసుకునే వెళ్ళి ఉంటాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళు మనకి చెప్పకపోవటమే తప్ప ఇక్కడికి శ్రీ మహావిష్ణువు రాకుండా, శ్రీకృష్ణుడు రాకుండా ఉండటానికి మాత్రం వీల్లేదు అని గట్టిగా నమ్మారు. గట్టిగా నమ్మే వాళ్ళతో అన్నారు. మాలత్యదర్శి వః కచ్చిత్ మల్లికే జాతి యూథికే ప్రీతింవో జనయన్ యాత కరస్పర్శేన మాధవ అని అడిగారు. సమాధానం రాకపోవడంతో మళ్ళీ కోపం వచ్చింది. ఇవన్నీ కూడా అసలు మంచి చెట్లే కావు, మంచి తీగలు కావు, మంచివి కావు ఇవి. వీటికి పరోపకారం చేయాలి అనే కనీస ఇంగితం లేదు. కనీసం పరోపకారం గొప్పది అనేటువంటి అభిప్రాయం కూడా వీటికి లేదు. కాబట్టి మనం వీటిని వదిలేసేద్దాము, వదిలేసి పరోపకారాన్ని నమ్ముకునేటువంటి మంచి చెట్ల దగ్గరికి వెళదాము అని అనుకున్నారు. మరి పరోపకారం ఎలా నమ్మాలి? ఇవి చెట్లు పరోపకారం చేస్తాయా లేవా అని ఎలా నమ్మాలి అంటే దానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమనంటే, మామూలుగా పరోపకారం చేసేవాళ్ళు ఎవరు? మునులు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక తీర్థాన్ని నమ్ముకుని, పారే నదిని నమ్ముకుని, ఆ నదిలో నిత్యం స్నానం చేస్తూ, ఆ నదిలో నీళ్లు తాగుతూ, ఆ నదీ తీరంలో కూర్చుని తపస్సు చేసుకుంటూ, అటువైపుగా ఎవరైనా వెళుతుంటే వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న సహాయాలు చేస్తారు. అవసరమైతే దారి చెప్తారు, లేదా పండో ఫలమో ఏదో ఇస్తారు, ఇచ్చి కాస్త తిని ఈ మంచినీళ్ళు తాగి వెళ్ళండి నాయనల్లారా అని మంచిగా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి పరోపకారం అనేది గొప్పది, పరోపకారం అనేది పరమధర్మము అనే విషయం తెలుసు. కాబట్టి అలాంటి మునుల్లాగా ఉండే చెట్లని ఎంచుకుంటే ఎలాగా అంటే, నదీ తీరంలో నివాసం ఉండాలి. నదీ తీరంలో నివాసం ఉండి మునుల్లాగానే ఎప్పుడు నది నీళ్ళే తాగుతూ ఉండాలి. నది నీళ్ళే తాగుతూ అక్కడే తపస్సు చేసుకుంటున్నట్లుగా ఉండాలి. పరోపకారం చేస్తున్నటువంటి ఆనవాళ్ళు కొద్దిగా కనిపించాలి. అలా కనిపించే మాట అయితే వాటిని అడగచ్చు అని అనుకుని వెతికారు. వెతికితే 12 చెట్లు కనిపించినాయి. దాంతో ఆ 12 చెట్లని ఏకకాలంలో అడిగేశారు. ఏమని? చూతప్రియ ఆలపన శాసన కోవిదార జంబువర్క బిల్వ బకులామ్ర కదంబనీపాహ ఏన్యే పరార్థభవకాయమునోపకూలా శంసంతు కృష్ణ పదవీం రహితాత్మనాంనః అని. ఓ చెట్లలారా, ఈ 12 చెట్లలారా, మాకు శ్రీకృష్ణుడు యొక్క దారి ఎటువైపు ఉందో చెప్పండి. శంసంతు కృష్ణ పదవి. మేము అల్లల్లాడిపోతున్నాము ఆయన లేక, రహితాత్మనాం, ఆయన కనిపించక అల్లల్లాడిపోతున్నాము. కాబట్టి మాకు ఆయన దారి, ఆయన జాడ ఎటు ఉందో మాకు చెప్పండి. ఓ చూత, ఓ మామిడి చెట్టు, ప్రియాల అనే ఓ చెట్టు,
పనస పనస చెట్టు, అసన అనే ఒక చెట్టు, కోవిదార అనే చెట్టు, జంబు నేరేడు చెట్టు, అర్క జిల్లేడు చెట్టు, బిల్వ బిల్వం చెట్టు, బకుల బకులం అనేటువంటి చెట్టు, ఆమ్ర మళ్ళీ మామిడి చెట్టు. ఇందాక ఆమ్రానికి ఇప్పుడు ఆమ్రానికి చిన్న తేడా, అదేదో పుల్ల పళ్ళు, ఇదేమో తీయ పళ్ళు అని అనుకోవచ్చు. లేదా అదేమో పొడుగ్గా తీగలాగా పెరిగే చెట్టు ఆమ్రం అనేటువంటి చెట్టు, ఇదేమో చూతం అంటే తీగలాగా పొడుగ్గా పెరిగే ఎత్తుగా పెరిగేటువంటి చెట్టు, ఇదేమో గుబురుగా అడ్డంగా ఎక్కువ పెరిగేటువంటి చెట్టు ఆమ్రం అని రెండింటికి భేదం పెట్టుకోవచ్చు. పళ్ళ రుచిలోనో లేదా అది పెరిగే తీరులోనో ఉండే తేడాన్ని బట్టి. కదంబ నీప అది కూడా అలాగే చెప్పుకోవచ్చు. కదంబ వృక్షం అంటే బాగా ఎత్తుగా లావుగా పెరిగేటువంటి వృక్షం. దాని పూలలో చిన్న చిన్న తేడాలు ఉంటాయి. లావాటి పూలు ఇచ్చే చెట్లు కదంబ వృక్షాలు, చిన్న చిన్న పూలు ఉండి వాసన బాగా ఉండేటువంటి వృక్షాలు నీప వృక్షాలు అని తేడా చేయొచ్చు. ఇలా అన్ని రకాల చెట్లు యమునా కూలంలో యమునా తీరంలో ఉన్నాయి. ఇంకా కూడా చాలా చెట్లు ఉన్నాయి. ఓ చెట్లలారా, మీరందరూ శ్రీకృష్ణ పదవిని, ఆ శ్రీకృష్ణుడి యొక్క జాడల్ని మాకు చెప్పండి. పరార్థభవకాహ, మీ జన్మలే పరార్థం కోసం, పరోపకారం కోసం. మీరేమి మీ పళ్ళను మీరు తినటం లేదు. మీ పళ్ళను మీరేం తినకుండా వచ్చిన వాళ్ళకే ఇచ్చేస్తున్నారు. మీ నీడలో మీరు కూర్చోవట్లేదు, వచ్చిన వాళ్ళకి మీ నీడలో కూర్చోమని నీడని ఆఫర్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు పరార్థభవకాహ యమునోపకూలాహ, యమునా తీరంలో తీర్థవాసులైన మునుల్లాగా ఉన్నారు. యమునాయాహ ఉపకూలే వసంతి. మీరు అసలు యమునా తీరంలోనే ఎప్పుడూ నివాసం ఉంటున్నారు. తీర్థవాసులైన మునుల్లాంటి వాళ్ళు మీరు. కాబట్టి మునుల్లాంటి మంచివాళ్ళు, అదే సమయంలో పరోపకారం చేసేటువంటి వాళ్ళు, మంచి మంచి పళ్ళు ఇచ్చి అందరికీ ఉపకారం చేసేటువంటి వాళ్ళు మీరైనా మాకు ఆ శ్రీకృష్ణుడి యొక్క జాడలను గురించి చెప్పండి అని అడిగారు. శంసంతు కృష్ణ పదవీం రహితాత్మనాంన అని. చూత ప్రియాళ పనస అసన కోవిదార జంబు అర్క బిల్వ బకుల ఆమ్ర కదంబ నీపాహ 12 చెట్లు. ఇంకా మిగతావి పేర్లు లేనటువంటి చెట్లు లేదా పేరు చెప్పనటువంటి చెట్లు. మీరందరూ ఖచ్చితంగా మంచివాళ్ళు, మీరందరూ తీర్థవాసులు. మాకు ఈ యమునా మీదే, యమునా నది ఈ తీరం అంటే ఆయనకి చాలా ఇష్టం కదా, ఇటువైపు నుంచి ఆయన వెళ్ళి ఉంటాడా, ఆయన జాడలు చెప్పండి అని అడిగారు. అనే ఉన్నాయి అన్ని చెట్లు పళ్ళ చెట్లు అని అనుకోవడానికి అంతగా ఏమీ లేదు కదా. అర్కం జిల్లేడు చెట్టుకి ఏమి పండుంది, అదేం పరార్థం అని అంటే అక్కడ వరుసగా కనిపించిన చెట్లన్నిటి పేర్లు చెప్పేశారు. ఆ మధ్యలో జిల్లేడు చెట్టు కూడా ఒకటి కనిపించింది, జిల్లేడు గురించి కూడా చెప్పారు. అందులో జిల్లేడుని చూడంగానే వాళ్ళకి మరింత భక్తి కూడా కలిగిపోయింది. జిల్లేడు శివప్రియం అని పేరు. శ్వేతార్క శ్వేతదూర్వాచ బిల్వమున్మత్తకం తథా శివప్రియాణి చైతాని ద్రోణ నీలోత్పలే తథా అని ఒక శ్లోకం ఉంది. శ్వేతార్క తెల్ల జిల్లేడు పరమేశ్వరుడికి అత్యంత ప్రియమని, అలాగే శ్వేతదూర్వాచ తెల్ల గరిక అది పరమేశ్వరుడికి చాలా ప్రియమని, బిల్వం చెప్పనక్కర్లేదు మారేడు, ఉన్మత్తకం ఉమ్మెత్త పువ్వు ఆయనకి చాలా ఇష్టమని, అలాగే ద్రోణం అంటే తుమ్మి పువ్వు, నీలోత్పలం నల్ల కలువ ఇవన్నీ శివప్రియాలు అని ఉంది. ఆ తెల్ల జిల్లేడుని చూడంగానే ఇది శివప్రియమైన వృక్షం, ఈ చిన్న పువ్వు తీసి ఆయన నెత్తి మీద పెడితే చాలా సంతోషిస్తాడు ఆయన. అంతటి మహోత్తమమైన జన్మ దీనిది. ఎంత తపస్సు చేస్తే, ఈ యమునా నదీ తీరంలో కూర్చుని ఎంత తపస్సు చేస్తే అంత పుణ్యఫలం దానికి లభించింది అని ఒక క్షణం అనిపించి శివప్రియం కాబట్టి దాన్ని కూడా కలుపుకుందాము అని అర్క అని దాన్ని కలిపారు. జంబు అర్క. అలాగే కదంబ నీపాహ, కదంబ అది కూడా పళ్ళ చెట్టు కాదు, పూల చెట్టే అయినా సరే పవిత్రమైన చెట్టు. చాలా కదంబ వృక్షం అనే దాన్ని పెంచితే కనీసం దాన్ని కాళ్ళతోనూ వాటితోనూ తాకకూడదంటారు. అలాగే స్నానం చేయకుండా దాన్ని ముట్టుకోకూడదంటారు. మహాపవిత్రమైన వృక్షం, ఏమాత్రం అనాచారాన్ని సహించని చెట్టు అని అంటారు. కాబట్టి అలాంటి ఏమాత్రం అనాచారాన్ని సహించని మడిగా ఉండేటువంటి చెట్టు అది. అందులోనూ దాని పూలంటే పరమేశ్వరుడికి లేదా అమ్మవారికి చాలా ప్రియం. కాబట్టి అలాంటి ప్రియమైన అమ్మవారికి ప్రియమైనటువంటి పూలను కలిగిన చెట్టు అని దాన్ని చూసి సంతోషపడి దాని పేరు కూడా కలుపుకున్నారు. శ్రీకృష్ణుడి ప్రసంగంలో
శివుడి పేరు ఎందుకు అని అంటే, వాళ్ళకి ఆ శివకేశ భేదము శివకేశవ భేదము ఇవి ఉంటాయి కదా, వాళ్ళకి అలాంటి బుద్ధి లేదు కదా. మనకేమైనా అలా ఉంటే అలాంటి తేడాలు ఉంటే ఉండవచ్చు, కానీ వాళ్ళకేం అలాంటి తేడాలు ఏం లేవు. వాళ్ళకి సర్వం కృష్ణమయం జగత్, కృష్ణుడు తప్ప వేరే ఏ ఇది లేదు. కాబట్టి శివుడు అనేవాడు కృష్ణుడి కంటే వేరుగా ఉన్నాడు నిన్ను, ఆయన ఏదో మనం తక్కువగా చూడాలి నిన్ను, ఇలాంటి అభిప్రాయాలు వాళ్ళకేమీ లేవు. కాబట్టి శివప్రియం అంటే ఆ శ్రీకృష్ణుడికి ప్రియమనే లెక్క. కాబట్టి ఆ శ్రీకృష్ణుడికి ప్రియమైనటువంటి అర్క పుష్పాన్ని కూడా, అర్క వృక్షాన్ని కూడా వాళ్ళు అడిగేశారు. ఏన్యే పరార్థభవకా యమునోపకూలా శంసంత్ కృష్ణ పదవీం రహితాత్మనాంనః. ఆయన లేక మా మనసంతా శూన్యంగా తయారైపోయింది. రహితాత్మనం, శూన్యంగా తయారయ్యి విలవిల్లాడిపోతున్నాము, మాకు ఆయన జాడలు చెప్పండి అని అన్నారు. ఇంతలో వాళ్ళకే మళ్ళీ అనిపించింది, చిచి చిచి ఆయన లేక అని కాదు, ఆయనే మనకు ఆత్మ. ఆయన లేక మనస్సు విలవిల్లాడుతోంది కాదు, ఆయనే మనకు ఆత్మ. ఆయన గనక కనిపించకపోతే మనమే లేనట్టు. రహితాత్మనం, మనమే లేనట్టు. ఆయన కనిపిస్తేనే మనం ఉన్నట్లు. కాబట్టి మా యొక్క ఉనికే మాకు ప్రశ్నార్థకమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో మా ఆత్మస్వరూపం, మా అసలు సిసలు స్వరూపం, మాకు ఆత్మ అయిన ఆ శ్రీకృష్ణుడు మా కళ్ళకి కనిపించడం లేదు. కాబట్టి మీరు మాకు జాడలు చెప్పండి అని అడిగారు. చూత ప్రియాళ పనస అసన కోవిదార జంబవర్క బిల్వ బకుళామ్ర కదంబ నీపాహ ఏన్యే పరార్థ భవకాః యమునోపకూలాః శంసంతు కృష్ణ పదవీం రహితాత్మనాంనా అనే ఈ శ్లోకంలో ఏం పదాలు? పరార్థభవకాః, అసలు పరోపకారం కోసమే పుట్టిన వాళ్ళు మీరు. యమునోపకూలాః, ఎప్పుడు చూసినా తీర్థవాసమే చేస్తూ ఉండేటువంటి వాళ్ళు మీరు. కృష్ణ పదవీం, కృష్ణుడు జాడలను చెప్పగలిగినటువంటి వాళ్ళు మీరు. రహితాత్మనాం, ఆ శ్రీకృష్ణుడు మాకు ఆత్మ, ఆ ఆత్మ మా కంటికి కనిపించడం లేదు. ఆత్మ అయితే కంటికి ఎలా కనిపిస్తుంది? ఇలాంటి ప్రశ్నలు వేస్తే మేము సమాధానం చెప్పము, ఎందుకంటే మేము పిచ్చెక్కి ఉన్నాము, మా పిచ్చి మాదే తప్ప ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు లేవు. మేమే ప్రశ్నలు వేసుకుంటాం, మేము సమాధానాలు చెప్పుకుంటాం తప్ప ఎవరైనా ప్రశ్నలు వేస్తే మేము సమాధానాలు చెప్పము అన్నట్టు మంచి పదాలతో తమ అభిప్రాయాన్ని, తమకున్నటువంటి ఆ భక్తి పిచ్చిని వాళ్ళు వెల్లడించారు. ఇలా కాదనుకున్నారు, ఈ చెట్లని ఎంతసేపు అడుగుతాము, చెట్లు కాదు ఈ చెట్లన్నిటినీ భరిస్తూ ఉండేటువంటి భూమిని అడిగేసేద్దాము అని అనుకున్నారు. అనుకుని కింతే కృతం క్షితితపోబత కేశవాంఘ్రి స్పర్శోత్సవోత్పులకితాంగరుహైర్విభాసి అప్యంఘ్రి సంభవ ఉరుక్రమ విక్రమాద్వా ఆహోవరాహ వపుష పరిరంభణేన అని భూమిని అడిగారు. క్షితి, ఓ భూమి, కింతే కృతం తపః, నువ్వేం తపస్సు చేశావమ్మా? బత, అహహహ, ఆశ్చర్యం, కేశవాంఘ్రి పులకితాంగిరుహైర్విభాసి, ఆ కేశవుడి యొక్క అంఘ్రులు, రెండు పాదాలు నీకు తగిలేసరికి ఆ కేశవాంఘ్రి స్పర్శం వలన, కేశవాంఘ్రులు ఆయన పాద స్పర్శం వలన పులకించిపోయి నీ పులకరింతని బయటికి చక్కగా చూపిస్తున్నావు. పులకిత అంగరుహై, మనుషులైతే వాళ్ళకి పులకరింత వస్తే వాళ్ళ వెంట్రుకలన్నీ నిక్కపొడుచుకుంటాయి. నీకు పులకరింత వచ్చింది అంటే వెంట్రుకలు నిక్కపొడుచుకున్నట్లుగా నీ మీద చెట్లు చేమలు చక్కగా నిక్కపొడుచుకుంటాయి. ఈ బృందావనం చూస్తే తెలుస్తోంది నీకేదో పులకరింత కలిగింది, అందుకనే నిక్కపొడుచుకున్నట్లుగా ఇంత మంచి చెట్లను నీ మీద ఇలా పెంచి చూపిస్తున్నావు. అన్ని చెట్లు పచ్చగా నవనవలాడుతూ ఏదో ఒక సంతోషానికి చిహ్నంగా ఉన్నాయి. పులకిత అంగరుహై విభాసి, నీ నుంచి మొలచినటువంటి చెట్లు చెట్లు కావు, నీ పులకరింతకు ప్రతిరూపాలు. అంగరుహైర్ విభాసి. అయితే ఈ పులకరింత నీకు ఎలా వచ్చింది? అప్యంఘ్రి సంభవ, ఆ శ్రీకృష్ణుడు ఈ అవతారంలో నీ మీద నడుస్తూ ఉండటం వలన వచ్చిందా? తన పాదాలను నీ మీద పెట్టి ఈ బృందావనంలో ఒక్క అడుగును కూడా తన పాదస్పర్శ లేకుండా ఉండకుండా చూసుకును
చూసుకుని ప్రతి చోటకి ఆయన అడుగులు వేయటం వలన వచ్చిందా? అప్యంఘ్రి సంభవ. లేకపోతే ఉరుక్రమ విక్రమాద్వా. ఎప్పుడో వామనావతారంలో ఆయన బలిచక్రవర్తి మీదకి పాదం ఎత్తాడు కదా, ఎత్తినప్పుడు మొదటి పాదం నీ మీద పెట్టాడు కదా, మొత్తం భూమండలం మొత్తం మీద ఆయన పాదముద్ర పడేటట్లు పెట్టాడు కదా. ఆ పాదముద్ర పడినందువలన అప్పుడు వచ్చిన పులకరింత ఇప్పుడు ఇంకా ఉందా? ఉరుక్రమ విక్రమాద్వా. లేకపోతే అంతకుముందు అహో వరాహవపుష, వరాహావతారం ఎత్తి ఈ నిన్ను పైకి లేపిన తర్వాత పరిరంభణేన నీ మీద పొర్లాడు కదా ఆయన. ఒట్టి కాలు పెడితే ఏమొస్తుంది, భూమి మీద, భూమి అంటే మనకు చాలా ఇష్టం కదా అని పొర్లాడు కదా ఇటు అటు. ఆ పొర్లటం వలన వచ్చిందా అని చెప్పు. అప్యంఘ్రి సంభవ ఉరుక్రమ విక్రమాద్వా అహో వరాహవపుష పరిరంభణేన అని అడిగారు. కింతే కృతం క్షితి తపోబత కేశవాంఘ్రి స్పర్శోత్సవోత్పులకితాంగరుహైర్విభాసి. అప్యంఘ్రి సంభవ ఉరుక్రమ విక్రమాద్వా అహో వరాహవపుష పరిరంభణేన అనే ఈ శ్లోకంలో అద్భుతం చేసి చూపించారు. ఏంటంటే క్షితి, కోస్తే దెబ్బ తగిలే స్వభావం ఉంది నీకు. ఇలా మట్టి తీస్తే గొయ్యి పడిపోతుంది. ఎక్కడ ఏ చిన్నపాటి తేడా చేసినా సరే ఓ చిన్న మచ్చని మీద పడుతుంది, నీకేదో గీత పడుతూ ఉంటుంది. అలాంటి దానివి ఏ తపస్సు చేశావని ఆయన యొక్క అనుగ్రహం నీ మీద ఎంత ఉంది. ఏం తపస్సు చేసుంటావు నువ్వు అంటే ఆయన యొక్క పాద స్పర్శాన్ని ఉత్సవంగా, అంటే పరమ సంతోషంగా భావించడమే తపస్సు చేసుంటావు. అందువల్ల స్పర్శోత్సవ. ఆయనని వేరే తపస్సు ఏం చేయక్కర్లేదు. ఆయన స్పృశిస్తే ఉత్సవం, ఆయన మనసులోకి వస్తే సంతోషపడటం, లేదా ఆయన గురించి ఏ విశేషం జరిగినా సరే దాన్ని సంతోషకరంగా భావించటం అనేది పెద్ద తపస్సు. ఆ తపస్సు నువ్వు చేసుంటావు. ఆ తపస్సు చేశావు అనటానికి ఒక చిహ్నంగా నీలో ఆ పులకరింత కనిపిస్తోంది. ఏమిటి ఆ ఉత్సవం? ఆయన నీ మీద పాద ముద్రలు వేస్తూ ఉంటే దాన్ని ఉత్సవంగా భావించి నువ్వు పులకరించిపోయావు అనటానికి వీలుగా ఈ బృందావనం తాలూకు పచ్చదనం అంతా తెలుస్తోంది అని అన్నారు. ఇంకా ఏం అద్భుతం చేశారంటే, ఆ శ్రీకృష్ణుడు అంటే ఏదో శ్రీకృష్ణుడు ఇక్కడ గొల్లపల్లిలో పుట్టినవాడు, మా తోటి పిల్లవాడు, ఇలాంటివి ఏం లేవు. ఆయన ఎన్నో అవతారాలను స్వీకరించినటువంటి పరమాత్మ. ఆయనకి ఎన్నో అవతారాలు ఉన్నాయి. ఆ అవతారాలన్నీ కూడా మాకు తెలుసు. అందులో త్రివిక్రమావతారం అది కూడా తెలుసు మాకు, వరాహావతారం అది కూడా తెలుసు. ఏ అవతారమైనా మాకు తెలుసు, కానీ ప్రతి అవతారంలోనూ నిన్ను అనుగ్రహించాడని కూడా తెలుసు. ఈ అవతారంలో అప్యంఘ్రి సంభవ నీ మీదే పాదముద్రలు వేసుకుంటూ తిరుగుతున్నాడు కదా. పోనీ త్రివిక్రమావతారం చూసినా నీ మీదే పాదం పెట్టాడు కదా, అక్కడ కూడా నీ మీదే, నిన్ను ప్రధానంగా చేసుకుని నీ మీద పాదముద్ర పెట్టడమే పనిగా పెట్టుకున్నాడు కదా. వరాహావతారం అంటే నీ మీద పొరలాడటమే పనిగా పెట్టుకున్నాడు కదా. నిన్ను పైకెత్తి తీసుకురావడం మాత్రమే కాదు, నీ మీద పొరలాడటం అనే పని కూడా పెట్టుకున్నాడు కదా. కాబట్టి ఏ అవతారం తీసుకున్నా సరే అది మాకు తెలుసు అనేది విశేషమైతే, ప్రతి అవతారంలోనూ నిన్ను అనుగ్రహించడం పనిగా పెట్టుకున్నాడు. నీ మీద ఏదో విధంగా తన యొక్క చిహ్నాలను వదిలిపెట్టడం అనేది పనిగా పెట్టుకున్నాడు అని భూమి గురించి ప్రత్యేకించి ప్రస్తావన చేశారు. కింతే కృతం క్షితి తపోబత కేశవాంఘ్రి స్పర్శోత్సవోత్పులకితాంగరుహైర్విభాసి. అప్యంఘ్రి సంభవ ఉరుక్రమ విక్రమాద్వా అహో వరాహవపుష పరిరంభణేన అని. ఇలా ఏమనాలో కూడా తెలియట్లేదు. పిచ్చెక్కినట్టు ఎవరితో పడితే ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు అనాలా, లేకపోతే ప్రతి మాటలోనూ కృష్ణ 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 అని అంటూ ఆయన్ని తలుచుకుంటూనే ఉన్నారు అని అనాలా, లేకపోతే ఏ వస్తువుని చూసినా, భూమిని చూసినా, చెట్టును చూసినా, పుట్టను చూసినా, దేన్ని చూసినా నీకు శ్రీకృష్ణుడికి ఒక సంబంధం ఉంది అని శ్రీకృష్ణ దృష్టితో చూస్తున్నారు అని అనుకోవాలా? ఏమనుకోవాలో తెలియటం లేదు. ఒక్కటి మాత్రం అనుకోవాలనిపిస్తోంది, వాళ్ళ భక్తి పిచ్చిలో లవలేశమైనా మనకు అంటితే సరిపోతుందేమో, లవలేశం అంటినా సరే మన జీవితం సార్థకమైపోతుందేమో అని అనిపిస్తోంది. అలా వాళ్ళ భక్తి పిచ్చిలో లవలేశాన్నైనా మన మనసులకు అంటించి మన జీవితాలను కూడా సార్థకం చేయవలసిందిగా
ఆ రాసలీలామిష దాసహేలాకృత భాసజాలావలి వాసకాలోత్సవుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో కొంచెం తక్కువసేపు అయినా పర్వాలేదు, ఎన్నో విఘ్నాలు కోర్చి మనం ఈ కార్యక్రమానికి మళ్ళీ కూర్చుంటున్నాము. కాబట్టి తక్కువ సమయాన్ని పెద్దగా లెక్క చేయొద్దు. విఘ్నాల్ని లెక్క చేయటమే, విఘ్నాల్ని దాటి కూర్చోవటమే పెద్ద పనిగా ఉంది. కాబట్టి తక్కువ సమయమైనా ఏమీ అనుకోకుండా ఈ రోజుకి ఇక్కడికి మనం పూర్తి చేసుకుందాము. క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ రోజుకి ఇక్కడ కాపుకుందాము. అథ క్షమాప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.